టౌన్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేవలం 5 సెషన్లలోనే ముగిసిన ఈ టెస్ట్లో గెలవడం ద్వారా 2 టెస్ట్ల సిరీస్ను 1-1తో సమం చేసింది. తద్వారా కేప్ టౌన్లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి ఏషియా కెప్టెన్గా రోహిత్ శర్మ రికార్డ్ క్రియేట్ చేశాడు. సఫారీ గడ్డ మీద టెస్ట్ సిరీస్ సమం చేసిన భారత్ కెప్టెన్గా ధోని సరసన హిట్ మ్యాన్ నిలిచాడు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ కేప్ టౌన్ టెస్ట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలను చేశాడు. న్యూజిలాండ్ పిచ్ను ప్రమాదకరమైందిగా అభివర్ణించిన రోహిత్, కానీ భారత్ స్పిన్ పిచ్ల గురించి ఎవరు నోరు మెదపనంత కాలం ఇలాంటి పిచ్ల మీద ఆడటం తమకేమీ సమస్య కాదన్నాడు. కేప్ టౌన్ పిచ్ ప్రమాదకరంగానే ఉంది, కానీ మేము ఛాలెంజ్ను స్వీకరించేందుకు మేము సౌత్ ఆఫ్రికా వచ్చాం, కాబట్టి ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోగలం. భారత్లో పిచ్లు మొదటి రోజు నుంచే స్పిన్కు అనుకూలిస్తాయి. చాలామంది దీన్ని ఇష్టపడడం లేదు. ఫాస్ట్ బౌల్ నుంచి పిచ్ సీమ్కు అనుకూలంగా ఉండటం అందరికీ సరిగానే ఉంది, కానీ తొలి బంతి నుంచి స్పిన్కు అనుకూలించడం మాత్రం వారికి సరిగ్గా అనిపించడం లేదు. ఇది ఏమాత్రం ఫేర్ కాదు. మొదటి బంతి నుంచి బాల్ పీస్కు అనుకూలించడం ఎలాగైతే సరైందో, ఇండియాలో స్పిన్కు అనుకూలించడం కూడా సరైందే, లేదంటే తటస్థంగా ఉండాలి. ఇండియాలో పిచ్లకు పూర్ రేటింగ్ ఇచ్చినట్లే ఈ పిచ్లకు కూడా రేటింగ్ ఇవ్వాలి. నా వరకైతే మీరు ఎలాంటి రేటింగ్ ఇచ్చినా అభ్యంతరం లేదు, కానీ తటస్థంగా ఉండండి అంటూ సేన దేశాలకు చెందిన క్రికెట్ ఎక్స్పర్ట్స్ను ఉద్దేశించి రోహిత్ వ్యాఖ్యానించాడు. వరల్డ్ కప్ ఫైనల్ జరిగిన అహ్మదాబాద్ పిచ్ బిలో స్టాండర్డ్ రేటింగ్ ఇవ్వడాన్ని తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అని రోహిత్ తెలిపాడు. ఆ మ్యాచ్లో ఒక ఆటగాడు సెంచరీ కూడా చేశాడన్నాడు హిట్ మ్యాన్. పిచ్లకు రేటింగ్ ఇవ్వడం అనేది తాము చూసిన దాన్ని బట్టి ఉండాలని, దేశాల బట్టి ఉండకూడదని ఐసీసీ మ్యాచ్ రిఫరీలకు చురకలు అందించాడు.